హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే విశాఖ జిల్లా, విశాఖపట్నం జిల్లా టీడీపీ తొలి జాబితా అండి. నిజంగా టీడీపీ అసలు ఎలాంటి అభ్యర్థులు ప్రకటిస్తారు, ఏ అభ్యర్థులు ప్రకటిస్తారని చాలా మందిలో సందేహాలు అయితే ఉన్నాయి. చాలా క్యూరియాసిటీ అయితే కనుక నెలకొంది చాలా మందిలో. నిజమేనండి, నాకు కూడా అంతే అత్యుత్సాహం ఉంది. ఎందుకంటే కాబట్టి నేను కొంత అనాలిసిస్ చేసి కొన్ని సమీకరణలు తీసుకుని పలానా అభ్యర్థులు మాత్రం 100% టిక్కెట్లు లభిస్తాయి తొలి జాబితాలో. నేను చెప్పేది ఫస్ట్ లిస్ట్లో వచ్చే జాబితా ఇది. తర్వాత సెకండ్ లిస్ట్లో వేరే నియోజకవర్గాలు. అందుగురించి అన్ని నియోజకవర్గాలని కవర్ చేయడంలా ఫస్ట్ వచ్చే లిస్టులో కొన్ని నియోజకవర్గాలు మాత్రం నేను మీకు చెప్పబోతున్నాను. అవేంటంటే అరకు, ఇది ఎస్టీ నియోజకవర్గం అండి. అరకు అనేది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి సియాల దొన్నుధర, అరకు నుంచి సియాల దొన్నుధరకి ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దింపనుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే కనుక కిలారి సర్వేశ్వరరావు ఎవరైతే ఉన్నారో మావోయిస్టుల దాడిలో చనిపోయారు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యే అయినా కానీ టీడీపీకి దగ్గరగా ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయన తనయుడు ఎవరైతే ఉన్నారో కిలారి శ్రవణ్కు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. కానీ ఏంటంటే వైసీపీల చేతిలో ఓడిపోవడం జరిగింది. మళ్ళా కిలారి శ్రవణ్కి ఇవ్వాల్సిన ఈ టిక్కెట్టు ఇది అరకు మళ్ళీ కిలారి శ్రవణ్కి ఇవ్వాల్సి ఉండగా, కానీ కిలారి శ్రవణ్కు అక్కడ సర్వేలు కూడా అనుకూలించకపోవడంతో, అక్కడ సర్వేలు విషయంలో ఆయన ఫెయిల్ అవ్వడం వల్ల, అలాగే అక్కడ నియోజకవర్గంలో కొంత అసంతృప్తి అయితే ఉండడం వల్ల, కాబట్టి కిలారి శ్రవణ్కి ఈసారి టిక్కెట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే సియాల దొన్నుధరకి అయితే ఇవ్వడం జరిగింది. సియాల దొన్నుధరకు ఎందుకు ఇస్తున్నారంటే కనుక ఆల్రెడీ సియాల దొన్నుధర చాలా ఉద్యమాల్లో అయితే పాల్గొన్నాడు అక్కడ ఏంటి. అలాగే రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా అయితే ఉన్నాడు. ఇలా కొన్ని పరిచయాలు, అలాగే కొంత మేరకు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్న వ్యక్తి కాబట్టి సియాల దొన్నుధరకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే తర్వాత వైజాగ్ ఈస్ట్ ఎవరంటే వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణబాబుకి టిక్కెట్ కన్ఫర్మ్. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. ఈయన మాత్రం అక్కడ పాతుకుపోయాడని చెప్పాలి తెలుగుదేశంలో. ఎందుకంటే 2009లో, 2014లో, 2019లో 3 సార్లు నెగ్గి హ్యాట్రిక్ కంప్లీట్ చేసాడు ఈయన. కాబట్టి ఈసారి కూడా 4వ కూడా వెలగపూడి రామకృష్ణ బాబుకి 100% అక్కడి నుంచి ఇవ్వాలి. దాంట్లో వేరే ఆప్షన్ లేదు, ఇస్తారో అది మాత్రం కన్ఫర్మ్. అలాగే పీజీవీఆర్ నాయుడు గణబాబు ఏంటి, ఈయన వైజాగ్ వెస్ట్ నుంచి పీజీవీఆర్ నాయుడు అంటే అదే గణబాబు అంటే బాగా తెలుస్తుంది. గణబాబు ఈయన వైజాగ్ వెస్ట్ నుంచి అయితే కనుక ఈయన టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈయన టిక్కెట్ ఇస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో విశాఖకు 4 సీట్లు వస్తే కనుక 4 సీట్లు బంపర్ మెజార్టీతో గెలిచినాయి ఇలాగా ఇటువంటి నియోజకవర్గాలు. కాబట్టి అంటే వైజాగ్లో ఈ 4 నియోజకవర్గాలు కొంచెం తెలుగుదేశం పట్టున్న నియోజకవర్గాలు. కాబట్టి వైజాగ్ వెస్ట్ నుంచి పీజీవీఆర్ నాయుడు ఈ గణబాబుకి అయితే కనుక 100% ఇస్తారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా నెగ్గాడిన. అలాగే వంగలపూడి అనిత పాయకారావుపేట నుంచి ఈసారి 100% వంగలపూడి అనిత గారికి టిక్కెట్ లభిస్తుంది. లాస్ట్ టైం పాయకారావుపేట నుంచి వంగలపూడి అనిత గారికి ఇవ్వకపోవడమే చాలా తప్పైంది, అందుకే ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి వంగలపూడి అనిత గారికి ఎప్పుడైతే పాయకారావుపేట మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారో ఈసారి నెగ్గుతారనేది దగ్గర చాలా మంది ఆశావాహులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి గొల్లబాబురావుకి రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ పంపించింది. అలాగే రాజ్యంలో ఉన్న కంబాల జోగులను తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. కాబట్టి ఈసారి వంగలపూడి అనిత గెలవడానికి ఎక్కువ అవకాశం, కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందని నేనైతే చెప్పగలను నిజంగా కూడాను. కాబట్టి ఎప్పుడైతే నియోజకవర్గం మార్చారో ఓడిపోయింది, సేమ్ అదే రీతి రావడం వల్ల పట్టు పెరుగుతుంది. అలాగే అయ్యన్న పాత్రుడు విషయంకి వచ్చేసరికి ఇక్కడ 2 రకాలుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు ఆయన సీట్ ఆశిస్తున్నారా, లేదా ఒకవేళ ఆయనకి కానీ లేదా వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తనుడు చింతకాల విజయ్ ఆయనకి కానీ టిక్కెట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది నర్సీపట్నం నుంచి. ఈయన చింతకాల అయ్యన్న పాత్రుడు అంటేనే చాలా సీనియర్ నేత, ఎందుకంటే ఎన్టీఆర్ గారితో పాటు కలిసి నడిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రకంగా ఈ నియోజకవర్గాలు నేను ఏదైతే చెప్పానో అరకు, వైజాగ్ ఈస్ట్, అలాగే వైజాగ్ వెస్ట్, తర్వాత పాయకారావుపేట, నర్సీపట్నం, ఈ నియోజకవర్గాల్లో నేను చెప్పిన అభ్యర్థులు పక్కాగా ఫస్ట్ లిస్ట్లో అయితే కనుక డ్యామ్ షూర్గా వచ్చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గం ఎందుకు చెప్పలేదు మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే తెలుగుదేశం అలయన్స్ ఏదైతే పొత్తులో ఉందో జనసేనతోటి మిగిలిన నియోజకవర్గాల్లో కొంచెం ఏంటంటే అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి ఎవరనేది అనౌన్స్ చేయడానికి లేట్ అవుతుంది. నాకు తెలిసి సెకండ్ లిస్ట్ కన్ఫర్మ్గా వస్తాయి. కాబట్టి ఫస్ట్ లిస్ట్ మాత్రం ఇదనమాట. చూస్తున్నా మీరు అందరూ కూడా సెకండ్ లిస్ట్లో వచ్చి వేరు, ఫస్ట్ లిస్ట్లో వచ్చి వేరు. ఏమన్నా మీకు అనుమానాలు ఉంటే కనుక, తర్జన భర్జనలు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి తెలుసుకోవచ్చు, లేదా నాకు కూడా తెలియజేయచ్చు. మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్ యూ.